అందుకే ఎంత ప్రేమించాడు అంటే ఈ రోజున 24వ తారీఖున, ఈ డిసెంబర్ 24వ తారీఖున ఈ రోజున ఈగా ఇక్కడ క్షణంలో ఉన్నాము అంటే ఆయన కృపయే. దేవునికి స్తోత్రం. అందుకే కృప తప్ప వేరొకటి లేదని ఒక చిన్న మాట పాడు. అవును, ఏమి లేదు. ఎందరెందరో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. భయంకర పరిస్థితులు ఇవి కాక మనలో అనేక విషయంలో మన జీవితంలో విసిగి వేసారిపోయి పురికి నిరాశ మధ్య మన జీవితంలో అనగారిపోయినటువంటి సందర్భాలలో ఆ దేవాది దేవుడు నిన్ను ఎత్తిపట్టి ఈ డిసెంబర్ 24న ఈ రోజున క్షేమకరంగా ఆయన కృపలో ఉంచాడు అంటే ఆయన కృపే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, అనేక అనారోగ్య పరిస్థితులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నెన్నో మన జీవితంలో ఎగిసిపడుతున్న సందర్భాల్లో కూడాను దేవుడు ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. మనల్ని ఎవరిని విడిచిపెట్టిన దేవుడు, మారిన దేవుడు, విడవని దేవుడు, మారినప్పుడే దేవుడు. ఈ రోజున ఈ 24 రాత్రి ఇక్కడ చేర్చి ఆయన కృపలు భద్రపరిచిన దేవుడు. నిజముగా ఎంతైనా నీవు నేను మనందరం రుణపడి ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. రుణపడి ఉన్నామా? ఆయన చెప్పండి. ఆయన మనకు రుణపడలేదు, మనమే మనకు దేవునికి ఉన్నట్ల పాపమైన రుణపత్రాన్ని చించివేయటానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది, చాలా సంతోషకరము. ఓ చిన్న మాట చెప్పాలనుకున్నాను, కొంచెం ఆత్మ ప్రేరేపించి చెప్తున్నాను. ఏమి లేదు, ఎవరిని పొగడం లేదులేండి, మన పిల్లల విషయమే, మన యూత్. ఈ సంవత్సరం అసలు ఈ సింపుల్ గా అయినా ఎట్లయినా డెకరేషన్ పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకు లేదు, ఏమైంది, 2-3 చర్చెస్ చూసి వచ్చాను నేను. జార్జి గారిది, శేఖర్ గారిది, అలాగా ఇలాగా చూస్తున్నాను, జాకబ్ గారిది ఇలాగా చూస్తున్నాను. కనుక పెద్ద ఏమి డెకరేషన్ లేవు, మామూలుగానే ఉన్నాయి కదా, ఏమి మన మార్కెట్లో ఉండకూడదా అని చెప్పి అనుకున్నాను. కానీ అట్లా కాదు, లేక సింపుల్ గానే చేద్దామని సండే మన యూత్ ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం ఎప్పుడు కంటే కూడా ఈ సంవత్సరం ఒక చక్కగా వినూత్నకరమైనటువంటి స్థితిలో చక్కగా డెకరేషన్ చేశారు. వారందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. అది అందుకని ప్రేరేపించబడింది, చెప్పాలి అనుకున్నాను, చెప్పేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈరోజు క్రిస్మస్ సందేశం విన్నాం. క్లుప్తముగా చక్కగా మనందరం కూడాను బైబిల్ తెరిచి రిఫరెన్స్ చూద్దాం. చదువుతున్నప్పుడు మీకు చాలా చక్కగా గ్రహింపు వస్తుంది. ఈ చదువు లేదు, ఇందులో చదువుతున్నప్పుడు మీరు వినండి, మంచిది. నేను ఎప్పుడైతే రిఫరెన్స్ చెప్పినప్పుడు చదవండి, అవసరం లేదన్నప్పుడు మామూలుగానే ఉండండి. కానీ కిందకు మాత్రం చూడవద్దు, ఎవరి క్రిందికి చూడవద్దండి. క్రిందికి చూసే జంతువు ఒకటి ఉన్నది, మనందరూ తెలుసు. నేను చెప్పేది ఏముంటుందండి, కనుక మనం అలాంటి వాళ్ళం కాము. అవును కదా. కనుక ఇప్పుడు పైకి చూడాలి. అది సరే, మంచిది. యోహాను సువార్త 3వ అధ్యాయము
సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. 3:16 యోహాను సువార్త. దేవుడు లోకమును ఆ. ఎంతో ప్రేమించెను. ఆ. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆ. నశింపక ఆ. నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. దేవుడి బిడ్డలారా, దేవుడి లోకంలో ప్రేమ వచ్చాడు అంతే. క్రిస్మస్ సందేశం ఈ రోజు నీకు నాకు మనకు ఏం తెలియజేస్తుందంటే ఆయన ప్రేమ ఉన్నాడు, నువ్వు ఆ ప్రేమ కలిగి ఉండాలని, నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఇతరులు పంచాలని. అది దేవుని యొక్క క్రిస్మస్ సందేశం. సింపుల్ గా ఇక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నీవు నేను మనం ఎవరో ప్రేమించలేదు. మనం ప్రేమిస్తే మన కుటుంబంలో వారిని ప్రేమిస్తాం, లేదంటే ఏదో నీకు ఇష్టమైన వ్యక్తులను ప్రేమిస్తాం. అంత తప్ప నీకెవరిని ప్రేమించాం. కానీ దేవాది దేవుడు సర్వ మానవాళ్ళని కూడా ప్రేమించి ఈ లోకానికి రావటమే మహా అద్భుతమైనటువంటి కృప. అదే నిజమైన క్రిస్మస్. ఈ రోజు ఆయన ప్రేమను, ఆయన రాకను మొదటి రాక అనే విధంగా ఆయన ఎందుకు వచ్చాడు అనేది గ్రహించలేనటువంటి క్రిస్మస్ చేస్తున్నారు ఈ రోజు. అవునండి, అవునండి. 2000 సంవత్సరాల యేసుప్రభువు వారు పుట్టిన మాట వాస్తవమే. ఎందుకు పుట్టాడు? ప్రేమను పంచుకోవటానికి వచ్చిన దేవుడు. ఆ ప్రేమను మేము నేను కలిగి ఉన్నాము. ఆ ప్రేమకి ఇతరులకు మాదిరిగా, ఇతరులు ప్రేమించేవారిగా మన జీవితాలు ఉండాలని ఈ క్రిస్మస్ సందేశం మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఈ లోకమును ఎంతో 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 ప్రేమించాడు. దానికి అసలు విలువ కట్టలేదు. అది విలువ కట్టినటువంటి ప్రేమ అండి యేసు ప్రభు వారి ప్రేమ. మన ప్రేమలు ఎలా ఉంటాయి అంటే బాగున్నంతసేపు బాగుంటా, తర్వాత ఉండదు. ఒక రకమైన వ్యక్తిగతుల పాలు చేసే ప్రేమ, హేళన చేసే ప్రేమ, ఎదురుగా ఉండే ప్రేమ, గిట్టని ప్రేమ, ఏదో రకరకాలు. కానీ దేవాది దేవుడు ఆయన ఎంత చక్కగా నీ కోసం నా కోసం నశించిపోతున్నటువంటి మన జీవితములను ఆయన పైకి తీయటానికి, లేవనెత్తడానికి ఆయన వచ్చినటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందేశం ఎంతైనా మన జీవితంలో అలవర్చుకోవాలి. ఎన్నో సార్లు మరి గారిని గురించి వింటున్నాం, కన్య మరి గారిని గురించి, అలాగే పశువుల గురించి వింటున్నాం, మేనేజర్, అలాగే మరి జ్ఞానుల గురించి కూడా వింటున్నాం, గౌరవ కాపుల గురించి కూడా వింటున్నాం. ఏమండి, నిజమే, ఇవన్నీ ఉన్నాయి. అది తీసివేయాల్సిన విషయాలేమి కావు. కానీ ఆయన అసలు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా వరకు ప్రేమ అని మనం అనుకుంటున్నాం, కానీ నీలో ఉన్న ప్రేమను మాత్రం ఇతరులకు చూపించాం. అంతేనండి. దారి తప్పినప్పుడు ప్రక్కకు రమ్మనడం, బూతులు పడినప్పుడు పైకి లేవనెత్తడం. ఏమండి, దేవుడు కోరుకుంటున్న ప్రేమండి. దాని తండ్రి దిశ దశ లేనప్పుడు, అనేక పరిస్థితుల్లో జీవితాలను గొంతు పెట్టాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం వెలుగును వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు డప్పలు చేసేటువంటి ఇదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమ మాటలతో చెప్తారు, పెదవులతోటి చెప్పేవారికి ఎవరికి ఉండదు ప్రేమ. అది క్రియారూపంగా చూపిస్తే తప్ప. నేనే చెప్పుకోవచ్చు ప్రేమను గురించి, ప్రేమ అని. కానీ అది క్రియారూపంగా రావాలండి. అవును, కనుక దేవుని బిడ్డలారా, దేవాది దేవుడి ఇక్కడ యోహాను సువార్తలో మాట్లాడుతున్న 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని రాయబడి ఉంది. కనుక యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తారు అనడానికి ప్రవచనాలు చాలా ఉన్నాయండి.
ఆదికాండం 3:10 ఉంది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 18:18 మోషే గారు కూడా నా వంటి ప్రవక్తను దేవుడి పంపించబోతున్నారు అని అన్నారు. ఆయనే యేసు ప్రభువు. ఒక చిగురు అని ఆయన ఒకడు రాబోతున్నాడు అని ఇర్మియా గారు అంటారు. అలాగే రాత్రికి 7 నక్షత్రములు 7 కన్నులు ఉన్నాయి ఆయన యేసు ప్రభువు అని జకరియా గారు చెప్పారు. దేవుని బిడ్డలారా, అంతకంటే శ్రేష్టమైనవి యెషయా ప్రవక్త గారు 7:14 కూడా మాట్లాడి ఉన్నారు. కన్యక గర్భము ధరించే కుమారుడు కంటుందని, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుందని. ఇవన్నీ మనకు మామూలుగా తెలిసినటువంటి ప్రవచనాలే. కనుక ప్రవచనాలను రీత్యా, ప్రవక్తలు మాట్లాడిన రీత్యా యేసు ప్రభువు వచ్చారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకానికి రావటమే చాలా నిజంగా లోకానికి నాకు తెలిసినంత వరకు ఇది గొప్ప బహుమానమే. ఈ లోకానికి యేసు ప్రభువు రావటం అనేది ఎంత గొప్ప బహుమానం అంటే, గిఫ్ట్ అంటే, ఈ లోకానికి వచ్చి ఆయన తగ్గించుకుని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన పరమను వేడి ఈ లోకానికి తను తాను తగ్గించుకుని నీకోసం నా కోసం ప్రేమైన దేవుడు రావటమే చాలా విశేషకరమైన ఉన్నతమైన బహుమానం. దేవాది దేవుడే మనకు బహుమానమై ఉన్నాడు. కనుక ఆ దేవాది దేవుడిని మనం ఈ రోజున ఆచార్యయుక్తముగానో అలవాటుగానో కాకుండా ఆయన ప్రేమను రుచి చూచి ఆయన ఎందుకు వచ్చానో అర్థం చేసుకుని ఈ రోజు నేను ఏ తీరుగా ఉన్నాను అంటే, ఈ విధముగా నా జీవితము సాగిస్తున్నాను అంటే, ఎప్పుడు చావవలసిన, ఎప్పుడు నశించిపోవలసిన, ఎప్పుడు అనగానే దిగజారిన అటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన నన్ను ఈరోజు ఆయన అద్వితీయ ఏకైక కుమారునికి ఆయన సొత్తుగా చేసుకున్నందుకు ఆయన ఈ లోకానికి రావటం గొప్ప కృప అని మనం గ్రహించాలి. ఇప్పుడు ఇలాగా కనుక క్రిస్మస్ దినములు 4 రోజుల నుండి ప్రపంచ దేశాల్లో కానీ అంతగా చేశారండి. నవంబర్ 24 నుండి ఈ 24 వరకు కూడాను క్రిస్మస్ దినాలనే చక్కగా క్యారల్స్ అని, మరి క్యాండిల్ సర్వీసులని, ఏమో రకరకాలుగా చక్కగా దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది జరిగినాయి ఈ 24 వరకు కూడా, ఎప్పటి వరకు. కనుక అది ఒక ఆశ్చర్యయుక్తంగా కాదు, కానీ నా దేవుడు నా కోసమే ఈ లోకానికి ఒక మనుష్యుని పోలి వచ్చాడు. అసలు ఆయనకి ఈ లోకానికి మనుష్యుని పోలి రావటానికి ఆయన తను తగ్గించుకుని రావటానికి కారణం, సత్యంగా అయితే ఏ మనుష్యుడు ఆయన చూసి బ్రతకడు అని రాయబడింది వాక్యాన్ని. అలాంటి అగ్నిమయమై ఉన్న దేవాది దేవుడు లోకానికి అలాగా వస్తే కష్టము భరించలేదు ఒక స్త్రీ గర్భం ధరించి. అందుకని ఆయన ఈ లోకానికి తగ్గించుకొని దేవుని బిడ్డలారా శరీరధారిగా రావటం జరిగింది. అవును, ఆయన రావటానికి కూడాను ప్రవక్తల లేఖనాలు నెరవేర్చడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే దాదాపుగా 42 తరములు పట్టినాయి. మన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఎన్ని తరములు బట్టి అక్కడ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త దావీదు మొదలుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం దగ్గర చదువుకుందాం. ఇట్లో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14
లెక్క పెట్టుకోండి. దావీదు మొదలుకొని ఆ. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు ఆ. 14 తరములు. ఆ. బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు ఆ. 14 తరములు. ఆ. బబులోను కొనుపోబడినది మొదలుకొని ఆ. క్రీస్తు వరకు 14 తరములు. 3, 14 చెప్పండి. చెప్పలేమండి. 42 తరములు పట్టింది. ఎందుకు పట్టినది మనం ఆలోచించేద్దాం. 42 తరములు ఎందుకు పట్టినది? దేవుని బిడ్డలారా, ఆయన గర్భం ధరించి ఒక స్త్రీ ద్వారా రావటానికి 42 తరములు పట్టినది. ఆయనను గర్భం ధరించడం ఒక స్త్రీ ఉండవలసినటువంటి గుణ లక్షణములు, ఆ విశేషకరమైనటువంటి దైవ భక్తికి అనుకూలమైనటువంటి వ్యక్తి కావాలి. మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలోనే. శోషణ కోటలో ఆ యొక్క వస్తీకి బదులు ఒక కన్యకను ఆశీర్వాదకు సిద్ధపరచాలి, భారీగా రాణిగా. శోషణ కోటలో చాలా మంది కన్యకలు వచ్చారు, కానీ ఒక్కనే ఎంచుకున్నాడు. అంటే ఆ మిగిలిన వాళ్ళందరూ ఈమెతో సాటి కాలేదా? ఆలోచించాలి. ఎందరందరూ వచ్చారు కదా ఇంటర్వ్యూకు. వారి వారి వంతుల చొప్పున వచ్చను అని రాయబడి ఉంది. ఏమండి? వారి వారి వంతుల చొప్పున వచ్చారంట. మరి ఈ సెలెక్ట్ చేసుకున్న ఆమెకు ముందున్న వారందరూ ఈ సెలెక్ట్ చేసుకున్న ఆమెతో సాటి కాలేదా? చెప్పాలి గట్టిగా. కాలేదనే అనుకోవాలి. అలాగనే ఇక్కడ కూడాను 42 తరములు పట్టడానికి కారణము యేసు ప్రభు వారిని గర్భం ధరించడానికి యోగ్యమైన దైవ భక్తి కలిగిన, దేవుని కృప పొందిన, దేవుని చిత్తం ఎరిగిన, దేవునికి అత్యంతమైన ప్రియమైనదిగా ఎంచబడిన వ్యక్తి దొరకలేదు ఈ 42 తరాలలో. కనుక ఆమె దొరికినది కన్య మరియ. కన్యక అంటే మ్యారేజ్ కాలేదు అని అర్థం. పెళ్లి కాలేదు, వివాహం కాలేదు. దేవుని బిడ్డలారా, ఆ కన్యక ఆమె మరియ కనిపించింది. అంత మాత్రం చేత దేవుడు కాదు అట్లా అనుకునేది. అంత మాత్రం దేవుడు కాదు. పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. నేను మొన్న వంశీ మెడికల్ షాప్కి వెళ్ళాను. నేను కొంచెం దేవుడిని నమ్ముకున్నాను. ఏదైతే చిన్న చిన్న డౌట్స్ వస్తే నన్ను లోపల తీసి మాట్లాడతాను. అవునండి, వంశీ పూర్ణ మెడికల్ షాప్ అంటారే అతను. చాలా కాలం నుంచి కారంపూడి చక్కగా ప్రేజ్కి వెళ్తాను. ఇక్కడ అంటే అందరూ చూస్తారని. మొన్న నేను వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాను. అమ్మా, ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పారు, పర్వాలేదండి, మరి విగ్రహాలకు సంబంధించిందే, భార్య కూడా విగ్రహాలకు సంబంధించింది ఆర్యం వాళ్ళు చేస్తున్నారు కనుక తప్పేమీ లేదండి అని చెప్పాడమ్మా. మరి మీరేమంటారు అన్నారు. నేను ఒప్పుకోనయ్యా, మనకు ఆమె రావటానికి, జన్మనివ్వటానికి ఆమె యోగ్యురాలుగా ఎంచబడిందనే గాని అంత మాత్రం చేత దేవుడు కాదు. అలా చేయకూడదు. ఆమె దేవుడిగా ఎత్తుపట్టకూడదు. నాకు శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన రేపు రెండోసారి రాబోతున్నారు అన్నాను. అలాగమ్మా, అయితే మీ ద్వారా ఇప్పుడు నేను క్లారిటీగా విన్నాను అని అన్నాను. కనుక దేవుని బిడ్డలారా, అంత మాత్రం చేత దేవుడు కాదు. గుండు కొట్టించుకోవడానికో, ఉయ్యాల వేసి పిల్లలకి అని చెప్పేసి రాళ్ళు వేసి ఊపి రావడానికో, లేకపోతే ఇంకొకటి చేయడానికో అమ్మా రకరకాల తంతులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ వేయకండి, ఇవన్నీ వద్దండి. కనుక ఆమె అవసరమైన అయోగ్యురాలని ఎంచబడింది కనుక ఆమె ద్వారా దేవుడు రావటం జరిగింది. ఒకటి. రెండవది, ఒక మహోన్నతమైన దేవుణ్ణి, ఒక సర్వోన్నతమైన దేవుడుని, అనగా ఎల్యోన్ అనబడినటువంటి దేవాది దేవుణ్ణి ఈ లోకానికి ఇచ్చినటువంటి ధన్యుత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆమె అంత మాత్రం చేత దేవుడు మాత్రం కాదు అనే సంగతి మర్చిపోవద్దు. కనుక చివరి దినాల్లో ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవచనలు ఇచ్చారు. రావడానికి 42 తరములు పట్టాయి. ఈ 42 తరములలో చూచాడు అనిపించింది బిడ్డలారా. కనుక దేవుడు ఎంత ప్రేమించాడంటే ఈ రోజున ఆమె ద్వారా లోకంలో వచ్చినటువంటి దేవుడు వాళ్ళని ఈ ఆయన సన్నిధిలో ఆయన కృపలో నిలబెట్టడానికి, ఆయన ప్రేమ ఏమిటో రుచి చూపించడానికి పరమును వీడినట్లుగా చూస్తున్నాం. లేక ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నాం. నిజమైన రక్షణ, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం క్రిస్మస్ ఇచ్చేసింది మీకు, నాకు, మనందరికీ. అవును దేవుని బిడ్డలారా, చాలా సంతోషకరమైన పండుగ చేసుకోవటం నాకు ఇష్టమే. మీరు అందరూ చేసుకోవటం ఇష్టపడతాను. అవునండి, స్టార్లో పెట్టుకోమని అందరికీ చెప్తాను, కానీ నేను పెట్టను. ఎందుకు నాకు ఇష్టం లేదు. అది నా మనస్తత్వం. బాగా చేసుకుంటే చందని నన్ను చెప్తాను అంతవరకే. కానీ దేవుని బిడ్డలారా, ఆచార్యుక్తంగా మాత్రం చేయవద్దు, అలవాటుగా చేయవద్దు. క్రిస్మస్ నశించిపోతున్న నన్ను ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా నిత్య జీవులకు నడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. అదే నిజమైన క్రిస్మస్ అని ఈ రోజు మనం గ్రహించు. అవును, మన జీవితంలో ఎన్ని క్రిస్మస్లు పోలేదు, ఎన్నో పోయినాయి కదా. ఏ క్రిస్మస్ చేస్తున్నాం, ఏమండి ఆలోచించండి. మేము చిన్నపిల్లలప్పుడు కూడాను మా ఊళ్ళో క్యాండిల్స్ పెట్టుకుని చక్కగా వీధుల్లో పాస్టర్ గారితో పాటు పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటే ఈ తిక్కలు అయ్యే కాదు. ఏదో చెట్టు మీద పెట్లు ఉన్నాయి, నక్కుంది తక్కుంది అని పాడుతుంటారు. ఏదో పాడుతుంటే వింటున్నాను, తొక్క బొక్క మొక్క. నాకు అసహ్యం, అసలు బయటకు కూడా రాను. నేను ఇన్ని సంవత్సరాలు నేను ప్రియురాలు వచ్చి ఎప్పుడు కూడా నేను వాళ్ళని చూశాను. నాకు ఎంత హేట్ఫుల్ అది. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆచార్యుక్తంగా వద్దు, కానీ మనం అన్ని విషయంలో దేవుని ఘనపరిచేలాగా ఈ లోకానికి వెలుగై ఉన్న దేవాది దేవుడు. వెలుగు వచ్చును, రక్షకుడు ఉదయించాడు, వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది, రక్షకుడు ఉదయించాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకాన్ని వెలిగించుతున్నది. చూసారండి, నిజమైన వెలుగు అంటే ఇది. దిస్ ఇస్ ద ట్రూ లైట్. నిజమైన వెలుగు అంతే. ఒకసారి వర్షం పడతాయి, లైటింగ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది. మన ఉన్న పట్టు అదే గీతలు ఆగిపోయింది, వాషింగ్ మిషన్ ఆగిపోయింది, టీవీ ఆగిపోయింది, లైట్లు ఫ్యాన్లు ఉన్నాయి.
అదేం అర్థం కాలేదు. అర్థం కాలేదండి కొన్ని వారంలో. కారణం అర్థం కాలేదు, తెలియటం లేదు. ఏమిటి అని బాలాజీ చూశాడు. అంత బాగుంది అక్క అన్నాడు. ఏదో ఉంది నాకేం ఇబ్బంది, మరి ఎట్లా ఎలాగైతే సరైంది లేదు. అలాగే దేవుని బిడ్డలారా ఇలాంటివి కొన్ని జరుగుతాయి. కానీ యేసు ప్రభువారి వెలుగు ఈయన దేవాది దేవుడు అసలు ప్రతి వారిని వెలిగించుతున్నది. ఆ నిజమైన వెలుగు ఏం చేస్తున్నట్టండి? ప్రతి వారిని వెలిగించుతున్న ప్రతి వారిని వెలిగించిన వెలిగే నిజమైన క్రిస్మస్. దేవుడు స్తోత్రం. ఆ క్రిస్మస్ నువ్వు గుర్తించడం వల్ల, ఆ క్రిస్మస్ నువ్వు గుర్తించాలి ఈరోజు. అంతే. చీకటి సంబంధులు వెలుగు ఎందుకు రాదు అని రాయబడి ఉంది. క్రిస్మస్ చేస్తున్నావు, ఆ వెలుగును గుర్తించలేక రాలేకపోతున్నావు. గుర్తించగలిగే వెలుగు, సత్యమైన వెలుగు, వెలుగుబిడ్డ నిజమైన వెలుగు అని రాయబడి ఉంది. ఆ మాట ఎంత బాగుందో యోహాను సువార్త మొదటి అధ్యాయం. ప్రతి వారిని వెలిగించిందంట. అంతఃకరణ ఉన్న మనుషులను అనేక పరిస్థితుల్లో మ్రెక్కిపోయి ఆయన చెరలోనున్న వారిని విడిపించడానికి వచ్చిన దేవాది దేవుడు అని అది నిజమైన క్రిస్మస్. కనుక చివరి నాలుగులో ఉన్నాము. క్రిస్మస్ యొక్క అనుభవంలోకి నువ్వు రావాలి. నిజ క్రిస్మస్ అనేటువంటి అనుభూతులకు నువ్వు రావాలి. అంతే. ఏదో పోతున్నాం ఏమండి చేయాలి, పోవాలండి. చర్చలు పోవద్దని నేను ఎందుకు అంటానండి? 4 రోజులు పాపం తాపత్రపడి తెల్లవారు పోతున్నావే, ప్రయాసపడి పోయినట్లున్నాం. ఏం నేర్చుకున్నావు? ఏమండి రేపు మార్చిలో లింక్ డేస్ వస్తాయి. 40 రోజులు ఒక్క పూట కూడా మిస్ కాకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక్క శిలువుని కూర్చుని మాట తెమ్మనండి. ఏమండి ఒక్క శిలువుని కూర్చుని మాట తెమ్మనండి. నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఒక్క మాట నవంబర్ 24 నుండి 24 వరకు 4 రోజులు వెళ్ళారు. ఒక్క మాట క్రిస్మస్ గురించి చెప్పానండి. లేకపోతే దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనుభవపూర్వకంగా నువ్వు అనిపించగలిగితే ఆ దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి మనం ప్రేమించి ఆ ప్రేమ రుచి చూపించడానికి ఆ ప్రేమ ఎంతవరకు నడిచింది అంటే ఆయన సిలువలోకి వెళ్ళి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేంత దాకా ఆ ప్రేమను సాగింది, కానీ తెగలేదు, ఆగిపోలేదు. అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ నువ్వు చేస్తున్నావా? గ్రహించావా? అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని రాయబడం. ఎంతైనా ఏమండి లోకం అంటే ప్రపంచ జనంలో ఉన్న ప్రతి దేశంలో జనాభా, చిన్నవారు పెద్దవారు వారు వీరు ఎవరైనా కానివ్వండి, అందరి కోసం ఈ లోకానికి వచ్చారు. పలానా వాళ్ళ కోసం మేము వచ్చామండి అనలేదండి. పలానా వాళ్ళ కోసం మేము వచ్చామండి. యేసు ప్రభు అందరికీ దేవుడు అని రాయబడిన పుస్తకాలు 10:35 చదవద్దులేండి. యేసు ప్రభు అందరికీ దేవుడు అని రాయబడి ఉంది, కానీ పలానా వారికి పలానా కులానికి అని చెప్పి రాయబడలేదండి. వాళ్ళ కులం వారికే దేవుడు అంటే మరి ఈ రోజున అన్ని జనాంగానే దేవుడు అనేక మంది లేవనెత్తాడు సేవాపరంగా కూడా. ఒక సంవత్సరం 7 బ్రాహ్మణ్ కన్వర్ట్స్ బ్రాహ్మణ్స్ నుండి రక్షించబడినటువంటి దైవజనుల్ని 7 పిలిచాను ఒక సంవత్సరం. అవునండి, పాపులర్ లో 7 వాళ్ళనండి, మంచి సాక్ష్యాన్ని కలిగిన వారిని. అవును, వాళ్ళ వాళ్ళ కోసం అనేది రాయబడలేదండి. యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ వెలిగి ఉన్నాడు. ఆ వెలుగు లోకంలోకి వచ్చే ప్రతి వారిని వెలిగించిందండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ రోజు నీవు నేను మనందరిని కూడాను ఈ తీరిగా నిలబెట్టిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను బలపరిచి అన్ని విషయంలో ఎత్తుపట్టిన దేవుడిని ఆ క్రిస్మస్ చేస్తున్నావా?
ఈ క్రిస్మస్ చేస్తున్నాం, ఏ క్రిస్మస్ చేస్తున్నాం ఏమంటే నేను ఏమాత్రం కూడా ఈ రోజు రావాలనుకున్నాను జనం మీరు మిమ్మల్ని ఇప్పుడు అనుకుంటున్నాను పర్వాలేదు వచ్చారని, ఎందుకంటే వాతావరణం బాగుండలేదు. ఇంకా రావాలనుకున్నాను. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు చూసి పైన ఎల్ఈడి అది కూడా ఆపేసి ఎవరన్నా 1:60 కింద ఉంది అని చూద్దాం అనుకుంటున్నా. వచ్చాను. నిజం. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవాది దేవుని యొద్దకు ఆయన ప్రేమను రుచి చూసిన నీవు నేను ఆగలేము, ఉండలేము. క్రిస్మస్ అంటే ఆ ఒక్కరోజు క్రిస్మస్ కాదు, నీ జీవితంలో అనుదినము క్రిస్మస్. దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఒదిగించాడు. ఆయన ఎంత దీనాతి దీనంగా ఈ లోకానికి వచ్చినాడో ఆ విషయం అంతా మీకు బాగా తెలుసు. ఏమండి, విడిచిపెట్టకుండా భాగ్యం, మహోన్నతమైన కృపను విడిచిపెట్టేశాడు దేవుని బిడ్డలుగా. కనుక అందుకే సిలువ మరణానికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు తండ్రి అంటాడు, తన అద్వితీయ కుమారుడిని ఇవ్వటానికి వెనుకంజ వేయలేదని రాయబడి ఉందండి. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఆయన ఈ లోకానికి పంపించడానికి అద్వితీయమైన కుమారుడికి అసలు వెనుకంజ వేయలేదంట తండ్రి. ఈరోజు నీవు నేను మనందరము మన బిడ్డలను దేవునికి ఇవ్వాలించడానికి ఎంతో ఆలోచన సతమతం అయిపోతాం. వామ్మో 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 అనుకుంటాం. కానీ ఆ తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపడానికి అసలు వెనకంజ వేయలేదంటండి. దేవుని బిడ్డలారా, ఆ క్రిస్మస్, ఆ గుర్తిరిగిన క్రిస్మస్, ఆ విధముగా నువ్వు ఆ ఉన్నతమైనటువంటి అర్థాన్ని కలిగినటువంటి క్రిస్మస్ నువ్వు చేయడానికి సిద్ధపడాలి. అవునండి, వెళ్ళామంటే వెళ్ళాం కాదు, చేసామంటే చేసాము కాదు, అన్నీ ఉండాలి. ఏమండి, అసలు ఈ పండుగలు రావటం కూడా కొందుకు మంచిదే. ఎందుకో చెప్పంటారా? ఎంతో తెలిసిందే, ఇళ్ళు ఒళ్ళు మొత్తం బాగుపడతాయి. అబద్ధం కాదండి, మొత్తం బాగుపడతాయి. ఇది క్రిస్మస్. ఈ బాగుపడడానికి వచ్చిన క్రిస్మసే కానీ జీవితం బాగుపడే క్రిస్మస్ కావట్లా. అమ్మా, జీవితంలో దేవుణ్ణి హృదయంలో చేర్చుకుని ఆయన నామమును గణపరిచి హెచ్చించి పూజించి ఆయన ప్రేమను రుచి చూసి ఆయన హత్తుకునేటువంటి క్రిస్మస్ చేయలేకపోతున్నాం ఈ రోజున. ఆ ప్రేమ ఆ క్రిస్మస్ చేద్దాం మనం. వద్దు ఆచారం, వద్దు అలవాటు, వద్దు వద్దండి వద్దండి. ఈ ఆచారం అలవాటు ఇవన్నీ శాస్త్రం కాదు, ఇక్కడ ఉండిపోయాయి. అందుకని ఆయన లోకమని ఎంతో ప్రేమించాడు. ప్రేమించబట్టి ఈ లోకానికి రావడం జరిగింది. ఎవరు నశింపక నిత్య జీవం పొందటానికంట, అంటే ఆయన రాజ్యం ఇవ్వటానికే, ఆ పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడని రాయబడి ఉంది. చాలా వరకు బైబిల్ చదువుతున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎప్పటికీ కూడా డౌట్ ఉండవచ్చేమో చాలా మందికి. అసలు నరకం ఉందా, పరలోకం ఉందా అనే డౌట్ ఉందేమో. మరి అనుమానాలు ఉంచుకోకండి, ఖచ్చితంగా ఉన్నాయి. అవునండి, నేను ఒక సంవత్సరం, అది ఎన్నో సంవత్సరం జ్ఞాపకం లేదు, మన సంఘంలో ఒక ఆమె చనిపోయింది. 2005లో చనిపోయింది. చనిపోతే నాకు ఏం కలిగిందంటే, ఒక ఏదైనా సరే ప్రభా, నేను ఆమెను చూడాలి. క్రింది లోకంలో ఉందో పై లోకంలో ఉందో నాకు తెలియదు. క్రింది లోకంలో ఉన్నదో పై లోకంలో ఉన్నదో నాకు తెలియదు, నేను మాత్రం ఆమెను చూడాలి అని దాదాపు 10 రోజుల నుంచి పట్టుబట్టి దేవుని సందులో ప్రార్థన చేసుకొని వచ్చాను. నిజమండి,
భారంగా చేస్తూ వచ్చాను. నేను మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే ప్రభా, నాకు చూపించాల్సిందే. నేను మాత్రం ఈ విషయాన్ని మీ దగ్గర మాత్రం పట్టు విడవక నేను మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను, చేసి తీరుతాను, నాకు చూపించే వరకు విడిచిపెట్టను అన్నాను. 10 రోజుల తర్వాత ఏమండి, నాకు దర్శనంలో దేవుని ఆత్మ నన్ను కింది లోకానికి తీసుకువెళ్ళేది. అంత తెలుసు మీకు ఎందుకు నేను చెప్పడం. నేను చూడాలి అనుకునే ఆమె అక్కడ ఆమెతో ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు. అక్కొచ్చింది నీకోసం, నేను చూడటానికి అక్కొచ్చింది. పేరు చెప్పండి. సిగ్గుపడి నా ముఖం చూపించాలి, వెనక మాత్రమే చూస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కింద లోకం ఉంది, పై లోకం ఉంది అనే సంగతి మర్చిపోవద్దు. నువ్వు కిందికి దేవుని నమ్ము, విశ్వసించు, నిజ దేవుని ఆరాధించు, నిజ క్రిస్మస్ చెయ్యి, అంతే. ఆత్మహత్యలు నీకు ఉన్నదాన్ని బట్టి చేసుకో, నాకు సంబంధం లేదు. కానీ నీవే తీరులో ఏం చేసుకున్నావో నాకు తెలియదు. కానీ నిజ క్రిస్మస్ క్రీస్తును ఆరాధించు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అనే సంగతి నువ్వు అప్పుడు 2 ప్రశ్నలకు జవాబు నువ్వే ఆలోచన చేసుకొని యేసు ప్రభు అది నేను చక్కగా హత్తుకునేలాగా ఉండేటువంటి ఆ క్రిస్మస్ చేసుకోవడానికి సిద్ధపడు. ఆ క్రిస్మస్ చేస్తున్నారా? ఆ క్రిస్మస్ చేస్తున్నారా? ఏమండి, ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు ఆలోచించండి. క్రిస్మస్ దినములు కూడా పూర్తవుతున్నాయి. ఎదురు చూశాం. క్రైస్తవులకు ఉన్నది 3 పండుగలు సంవత్సరంలో. క్రిస్మస్, జనవరి అదే న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, ఈస్టర్, ఇంత తప్ప ఏం లేదు. కానీ జరుపుకోవాలి చాలా విశేషకరంగా. క్రిస్మస్ బాలుడు నీవు ఆరాధించు, అదే పూర్వంగా అని అద్దుకో, అని ప్రేమించు, ఆయన ఎదురు తగ్గించుకో, ఆయన ఎదురు సాగిలిపడు. ఆయన ఈ రోజున తగ్గించుకుని వచ్చాడు 2000 సంవత్సరంలోనే. ఏమండి, మనకేదున్నా, మన కులం అన్నా, మన ధనం అన్నా, మన ఏది అన్నా అహంకారం, ఆ గర్వం చేస్తూ ఉంటాం. అవేమీ నువ్వు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవండి. నువ్వెంత తగ్గించుకుంటావో అంత ధన్యుల నీ వాక్యం రాయబడదు. అందుకు ఒక పాట ఉండేది, కులము, బలము, ధనము, ఘనము ఏది నిలుతును అంత చందం. కులము, బలము, ధనము, ఘనము ఏది నిలుచును, అంత చంద బంధువర్గం ఏది కులము, బలము, ధనము, ఘనము ఏది నిలుచును, అంత చంద బంధువర్గం ఏది నిలుచును. నాని నాని కొరకు నీవు కాలు ఊరకు, నాని నాని కొరకు నీవు కాలు ఊరకు, తలసి రాలేదని కలత చెందకు, తలసి రాలేదని కలత చెందకు. క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాడనెందుకు, ఆలోచించండి. క్షణికమేనండి ఇది. ఎంత ఆఫ్టర్ జీవితం ఏర్పాటండి. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏమవుతుందో తెలియదు. మరి నా కొద్ది కాలంలో దేవుని బిడ్డలారా, నువ్వు నశించడం దేవుడికి ఇష్టం లేక నువ్వు ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నా ఆ జీవితం మార్చుకొని ఒక నూతన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలని, నువ్వు నిత్య జీవంలోకి రావాలని దేవాది దేవుడు ఆయన మానవ రూపంలో శరీరధారిగా తను తాను తగ్గించుకుని
తనకున్న సమస్తము కూడాను మహిమైశ్వర్యమును విడిచిపెట్టకుండా భాగ్యం కూడాను విడిచిపెట్టేసేసాడండి. నీ కొరకు వచ్చాడు. ఇది నీ కొరకు వచ్చిన క్రిస్మస్ అని గ్రహించావా? ఎవరు మట్టికి వారు నా కొరకు వచ్చినటువంటి క్రిస్మస్ అండి ఇది. నా కొరకే యేసు ప్రభు వారు ఆ పశువుల తట్లో పరుండాడండి, జన్మించాడండి. ఏమండి, నిజంగా యేసు ప్రభు వారు జన్మించడం విధమ మనం ఆలోచన చేస్తే ఎంత గంభీరమైందండి. ఏమండి, ఒక స్త్రీ బిడ్డను డెలివరీ అవ్వడానికి సిద్ధపడి హాస్పిటల్ అడ్మిట్ అయితేనే ఈ లోపు అన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. నిజమండి, అన్ని ముందే రెడీ చేస్తారు. చక్కని ఉయ్యాలని అవన్నీ ఇవన్నీ ఏమేమో తయారు చేసి సిద్ధపరుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారికి మనం ఇలాగ సిద్ధపరచడం ఉయ్యాలలు ఏమి లేవండి, ఏమి లేవండి. ఆలోచించండి మరి ఇలాగా అని ఒక పశువులతో ఒక ఉయ్యాల, పశువులతో గొప్ప ఉన్నతమైన సౌధము, పశువులతో చాలా విశేషకరమైనది. జన్మ విధమను ఒకసారి ఆలోచిస్తే ఎంత ఆలోచించదండి. అందుకని నాకు అందాల పాట పాడేదానిలో ఒక వచ్చిన పాడారు, పశువుల పాకే ఏదో పాడారు. ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌఖ్యమే. ఆ దేవతలకు అంత అత్యున్నతమైన పరలోక రాజ్యం విడిచిపెట్టి ఆ పుస్తకంతో ఆ విధంగా భావించాడు అంటే ఇక ఆలోచించండి మీరు. దేవుని బిడ్డలారా, సీరియల్ గా రాయాలి, కనుక చివరి దినాల్లో ఉన్నాము. ఆలోచించండి, ఏ క్రిస్మస్ మనం చేస్తున్నాం. ఆలోచించండి, తగ్గించుకుందాం. క్రిస్మస్ నేర్పిస్తున్న పాఠాలు నువ్వు జాగ్రత్తగా గ్రహించాలి. నీ జీవితంలో యేసు ప్రభు వారు నీ లోకాలకు రావటం తగ్గించుకుని వచ్చారు. ఎందుకంటే నీ కోసం నా కోసమే. వాళ్ళు నేర్చుకున్నావా? నాకు తగ్గింపు స్వభావం నాకు తెలియదు, నాకు అసలు ఆ మాటకు అర్థమే లేదు. కానీ నన్ను దేవుడు కవులో 4 సంవత్సరాలు ఉండమని చెప్పినప్పుడు నేను అక్కడ ఉంటున్నాను. కానీ అయినా నాకు వాక్యం కానీ అదేమీ వింటున్నాను, ఏదో పోతున్నాను, దేవుళ్ళు ప్రార్థన చేసుకుంటాను. కానీ నాకు తగ్గింపు స్వభావం రాలేదు. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు స్వరం వినిపించింది. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పు వారు ఇప్పుడు కూడా యోగుడు కాదు అని యోహాను గారి మాటను దేవుడు నాకు చెప్పాడు. అవునండి, నీకు తగ్గింపు స్వభావం లేదు అది నా ఉద్దేశమే. అప్పుడు నాకు గమనించుకున్నాను, అవును నాకు లేదు, అందుకే నాకు చెప్పాడు అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ నాకు దర్శనం వచ్చేసింది. ఒక మంచి దైవజనులు చనిపోయారులేండి. ఆ దైవజనులు ఒక చిన్న పుట్టిన పాపను ముద్దాడుతున్నట్లుగా నాకు దర్శనం చూపించాడు. అంటే ఆ దినాది దీనుడు అనేటువంటి యేసు ప్రభు తగ్గించి వచ్చాడు. నీకు కూడా తగ్గింపు స్వభావం కావాలి అని. నిజమండి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ లో నీకు నేర్పించే పాఠంలో, క్రిస్మస్ సందేశం నీకు నేర్పించే పాఠం ఒకటి, తగ్గించుకో. నువ్వెవరైనా సరే దేవుడి కోసం, అంటే మనుషుల కోసం కాదండి. మనుషుల కోసం ఎవరు ఏమి ఇదిగా ఉండమండి. కానీ దేవుడి కోసం తగ్గించుకోవాలి. నీకు ఈరోజు క్రిస్మస్ నేర్పిస్తున్నది ఏమిటి? ఆలోచించ
ఆలోచించండి. యేసు ప్రభు వారు ఎందుకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు? ఈ రోజు క్రిస్మస్ సందేశం ఉంటున్న నీవు ఇంకా నువ్వు తగ్గించుకోలేదా? తగ్గించుకో. దేవుడు కోరుకుంటాడు హంబుల్నెస్, హ్యూమిలిటీ. అని కావాల్సిందదే, అని కావాల్సింది అదేనండి. నువ్వెంత సంపాదించావో, ఏమి చదివావో, ఏమి చేస్తున్నావో, నువ్వే కాడంలో ఉన్నావో అవి కాదు దేవుడు చూసేది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో క్రిస్మస్లు పోయి ఎంత తగ్గించుకుని ఉన్నావు అనేది దేవుడు అడుగుతున్నాడు. క్రిస్మస్ ఈరోజు నేర్పిస్తున్నది. రెండవదిగా దేవుడు నేర్పిస్తున్నాడు క్రిస్మస్ సందేశం. ఎన్నో వందల సార్లు బైబిల్ చదువుతున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం. నాలాంటి వాళ్ళు దైవజనులు కూడా ఎన్నో చేస్తున్నారు, నేను చేస్తున్నాను. కానీ యేసు ప్రభు ఆయన ఎంతో తీరికగా, రిక్తుడుగా, అనగా ఏమీ లేని వాడిగా వచ్చాడు. మిక్నెస్, దీనత్వము చాలా అవసరం అండి దేవుని బిడ్డలకు. ఇది చాలా అవసరం అండి. ఇంకొక మాట చెప్తున్నాను ఏంటండి, కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. 12:05కి కేక్ అవుతుంది. మాట్లాడు బాగా 12:05 చెప్పు. అదేలే కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దీనత్వము, విరిగిన హృదయం ఎలా వస్తుందో 2 మాటలు చెప్తాను. దేవుని బిడ్డలారా, విరిగిన హృదయము, దీనత్వము అనేది ఇది దేవుడిచ్చే మహా గొప్ప కృప వరము అనేది గ్రహించాలి. దేవుడి స్తోత్రం. ఒక మనిషిని చూస్తే మేము బాగా దీనిరాలండి, విరిగి నలిగిన హృదయం అండి అని నేను అనేక మందిని గ్రహించిన పరిస్థితులు ఉన్నాయండి. నేను గ్రహించిన పరిస్థితులు ఉన్నాయండి. అవును, ఎందుకంటే ఆమె ఉన్నటువంటి నష్టము, కష్టము, బాధ, ఆమె ఆత్మీయ జీవితంలో అనేక అనుభవాలు పొందినటువంటి పరిస్థితి ఆమె దీనత్వము ప్రభు వల్లే ఉండటానికి ఇష్టపడింది. ఆ విధంగా ఉండటానికి ఆ యొక్క పరిస్థితులే అలా దారితీస్తున్నాయండి. అవును, విరిగిపోయింది. దేవునికి కావాల్సింది కూడా అదే. కనుక నువ్వు క్రిస్మస్ సందేశంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఖచ్చితంగాను నువ్వు తగ్గించుకోవటం ఒక ఎత్తు, 2 దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు దీనులు లక్ష్య పెట్టాలని వాక్యం రాయబడింది. యెహోవా దీనులు లక్ష్య పెట్టును అని వాక్యం రాయబడింది. దీనులను అమ్మా హెచ్చిస్తాడంట, అహంకారుల్ని తగ్గించేసే దేవుడు, దీనిలో కృప ఇచ్చే దేవుడు. కనుక దేవుని బిడ్డలారా ఇవి నేర్చుకోవాలి. మనం ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలు, ఎన్ని సంవత్సరాలు మేము ఇవన్నీ నేర్చుకుంటున్నాం, వింటున్నాం. వాళ్ళు అలవర్చుకున్నావా? నువ్వు అలవర్చుకున్నావా? కోపపడుడి, పాపం చేయవద్దు అన్నాడు. కోపం సహజం. ఆ విధంగా చూసినట్లయితే మోషే గారు కూడాను ఆ 2 రాత్రి ప్రకారం తీసుకుని ఇజ్రాయేల్ యొక్క స్థితిని చూసి వారు ఆయన కొండ మీద ఉన్నప్పుడు వీళ్ళు అహరోను ఇజ్రాయేల్తో కలిసి ఆ దూడను చేసి చాలా ఎగురుతూ గంతులు వేస్తూ ఉన్నప్పుడు ఆ పై నుండి చూసి ఆ కోపంతో ఆ 2 రాత్రి ప్రకారం పాల్గొట్టేశాడు. ఏమండి, దేవుడు అన్నాడు నా ఇల్లంతలో సాత్వికుడు అన్నాడు. అయినా ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు? మనుషుడే. ఆయనను దేవుడు చెప్పాడు పాపం చేయవద్దు. అది సాయంత్రానికే అది అయిపోవాలి, సగంగా అయిపోవాలి, అలాగా సమాధానంగా పండుకోవాలి. కనుక యేసు ప్రభువు వారు కూడా సువార్తలలో 2-3 చోట్ల కొప్పగించుకున్నట్లుగా వాక్యాలు రాబడి. ఒకటి దేవాలయంలో వచ్చినప్పుడు అక్కడ గుమ్మల అమ్మవారిని వ్యాపారస్తులు చూసి అవి వెళ్ళి పాలద్రోలి కొప్పగించుకున్నట్లుగా రాయబడి ఉంది. అలాగే ముందు చేయగలవాడు సమాజ మందిరంలో ఉన్నప్పుడు ప్రభు వారు ఆయన స్వస్థపరిచినప్పుడు అక్కడ శాస్త్రుల పరిశీలన చూసి అక్కడ కోపపడినట్లు రాయబడి ఉంది. కానీ అది క్షణం వరకే. ఎలా ఉండాలి? శాశ్వతంగా ఉండకూడదు. కుట్రలు, కుతంత్రాలు నేర్పిస్తుందా క్రిస్మస్?
క్రిస్మస్ నీకు నేర్పిస్తున్నదా? అయితే నీ బోధ వేరు. నాకు తెలిసినంత వరకు నీ తీరుని బట్టి నీ బోధ నీకున్న బోధ వేరేమో. కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం సత్యం. క్రిస్మస్ నేర్పిస్తున్నటువంటిది నిష్కలంకం కావాలి, నిర్దోషత్వం కావాలి, దేవుడి ఎదుట యథార్థత కావాలి. దేవుడు క్రిస్మస్ నేర్పిస్తున్న పాఠాలు నేర్చుకోండి. దేవుడు పెట్టారా నీ వదిలే పెట్టేస్తున్నారు ఈ రోజున. గిట్టను తను ఎంత కాలం అండి, ఎన్నాళ్ళ మట్టుకు ఈ రాత్రి కాలం నేను పిలిస్తే దేవుడు వెళ్తావా? దేవుడు రాజ్యం దేవుడి దగ్గర వెళ్తావా? టైం చూడబాకో. ఎందుకు టైం చూస్తున్నారు? కనుక చివరి దినాల్లో ఉన్నాం. మీ ఉండి మనకు జీవితాల్లో ఉంటే క్రిస్మస్ నేర్పిస్తున్న సందేశం ఏంటి మరి మీకు? ఏమండి ఎన్ని క్రిస్మస్ నీ జీవితంలో? ఏమండి చెప్పండి. జస్ట్ నీ వయసు అంతయ్యా ఊరికి అడుగుతున్నాలే. 25 ఇప్పుడు వాడు పుట్టిన తర్వాత తెలిసి ఉండదు. కనీసం 10 సంవత్సరాల వయసు కన్నా క్రిస్మస్ తెలిసి ఉంటాయి. అంటే దాదాపు 15 సంవత్సరాల నుండి నిజం క్రిస్మస్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. 15 సంవత్సరాలు ఎగిరిపోయి మరి ఎప్పుడు నిజమైన క్రిస్మస్ తెలుసుకున్నాడో జోసఫ్ నాకు తెలియదు. ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు కావాలి? దేవుని యొక్క కృపను, ఆయన గుణలక్షణములను, ఆయన పోలి ఆయనను అన్ని విషయంలో కనపరిచి హెచ్చించేటట్టు క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. ఇది పోతుంది ఈ రోజున. ఇది ఎగిరిపోయింది, ఎప్పుడూ ఎగిరిపోయింది. కనుక మన జీవితంలో దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే నువ్వు నశించబోవడం ఇష్టం లేక, లేదా నేను నశించబోవడం ఇష్టం లేక ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను ప్రేమించి. ఏమండి? అవును, ప్రేమను పంచి ఇచ్చాడు క్రిస్మస్. దయగల దేవుడు దయను ఆయన కృపను ఇచ్చేసాడు లోకానికి. అలాంటి దేవుణ్ణి ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాము. ఎక్కడైనా సరే మనందరం కూడాను వాక్యం అనే సర్వసత్యములో చక్కగా నిజమైన వెలుగు అనేది లోకంలోకి వచ్చింది. అదే క్రిస్మస్ గా మనం చేసుకుంటున్నాం. ఆ వెలుగును కలిగి ఉందాం, ఆ వెలుగులో చక్కగా నడుద్దాం, ఆ వెలుగు మనం దేవుని యొక్క మహిమార్థమై ముందంజ వేద్దాం. ఈ విధంగా మన జీవితంలో ఆయనలో ముందంజ వేనట్టుగా మనం ముందుకు కొనసాగుదాం. అలా కొనసాగటానికి తప్పనిసరిగా మనము ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకున్నాం. నీ జీవితం అంతా కూడాను యేసు ప్రభుతో ముడిపడేలాగా చక్కగా ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. మరికొన్ని విషయాలు అసలు యేసు ప్రభు వారు రావడానికి ముఖ్య ఉద్దేశాలు కూడా ఉన్నాయి. అవి మధ్యాహ్నం కాలంలో విందాం. కనుక ఇవన్నీ కూడాను యేసు ప్రభు క్రిస్మస్ మనం జరుపుకోవటానికి చాలా 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 సంతోషకరమైన విషయం. ఆయన ఈ లోకానికి వచ్చారు. అది చిన్నపిల్లలకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. కనుక ఎందుకు వచ్చారు? నశించబోతున్న ప్రజలను రక్షించడానికి, పాప నుండి విడుదల చేయటానికి. ఆయనే ఆ పాప భారం ఆయన మీద పడిపోతున్నాయి కనుక ఆయన భరించి మనకు విముక్తి కలిగించేటానికి విమోచకుడుగా, రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక మనం చక్కగా దాన్ని అర్థం తెలుసుకుని మనం చక్కగా ఆయన కృపలో ముందుకు కొనసాగం, వాక్యమై జీవిద్దాం. దేవుడి వాక్యం జీవించడం గాక. ఆమె దయచేసి టైం అవుతుంది అంటారు. కేక్ కటింగ్లో పోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన దగ్గర తండ్రి మీకు వందం చెల్లిస్తున్నాను. కృపాసత్త సంపూర్ణ వందం చెల్లిస్తున్నాను. అద్భుతీయుడా మీకు వందం చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 3:16 ప్రకారంగానైనా నా దైవామిస్తూ లోకమును మీరు ఎంతో ప్రేమించారు. నా తండ్రి అద్భుతి తన కుమారుని లోకానికి పంపించారని, నా తండ్రి ఎవరు నశించడం ఇష్టం లేదని మీరు తెలియజేసినందుకే వందం చెల్లిస్తాం. ఆ జీవితంలో ఈ ముఖ్య ఉద్దేశాలు మేము గ్రహించి నిజమైన క్రిస్మస్ చేసుకుంటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరిచి నడిపించండి. అన్ని విషయాలు ఎత్తుపెట్టమని నా దేవ అంతవరకు మీరే బలపరిచి నడిపించి గంత మహిమ ప్రభావం పొందేందుకే వందం చెల్లిస్తూ యేసునామమున మనం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్ తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. మనందరం కూడాను కేక్ కటింగ్ చేసుకుందాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పైవారికి కింది వారికి అందరూ కూడాను. మన మధ్యలో ఎవరైనా పిల్లలు నిద్రపోకుండా ఉంటే కనుక రండి, కేక్ కట్టాలి. ఖచ్చితంగా వెళ్తాను.
మా స్వప్న పిల్లలు నిద్రపోయారా ఉన్నారా? ఉంటే పంపించు. ఇంకెవరైనా ఉంటే రండి. నిద్రపోయారమ్మా సుజాత? ఎవరు మాట్లాడవద్దు. మీరు వెళ్ళేటప్పుడు ఆ కేక్ పీస్ కూడా ఇస్తారు పలహారంగా, తీసుకుని వెళ్ళవలసిన అనిపిస్తున్నాను. మధ్యాహ్నం కూడా అందరూ పలహారంతోనే రండి, మంచిది. రమ్మా రండి. సిగ్గు ఎట్లమ్మ వీళ్ళు సిగ్గుపోవట్లేదు. హలో వీళ్ళు సిగ్గు అసలు కిందకే చూస్తున్నాడు, పైకే చూడలేదు. సరే ఇంకేం కొడుతుంది. అందరూ చప్పట్లు కొట్టండి. పాట పాటలు తీసుకురండి. ఇదిగో ఏదైనా కానీ అక్కడ క్యాండిల్స్ పంచండి. అక్కడ ఉన్నాయి కొంతమంది పైకి సరే. క్యాండిల్స్ పంచేలోపు 2 మాటలు విందాము. పాట కాకుండా క్యాండిల్స్ చదివేటప్పుడు పాట పాడవచ్చు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ మన జీవితంలో క్రిస్మస్ దేవుని యొక్క ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏమిటంటే చదువు ఉన్న వారిని విడుదల చేయటకు, అనేక మంది పడిపడి వాళ్ళని తిరిగి లేవడానికి, వింటి వాళ్ళు చూపు నివ్వడానికి, తిండి వాళ్ళు బలపరచడానికి, పుట్టి వాళ్ళు రొమ్మిల దూడవలే గంతులు వేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లయితే క్రిస్మస్ అనే వాక్యాలు రాయబడినాయి. అలాగనే ఏడాది పుష్పిస్తుందని, కస్తూరి పుష్పం వల్ల ఉలసిస్తుందని
యేసు ప్రభు వారు రాకముందే యెషయా గ్రంథం 35లో రాయబడిన కస్తూరి పుష్పం అంటే గులాబీ. దేవుని బిడ్డలారా, అడవులలో అరణ్యాలలో ఒక మంచి పువ్వు యొక్క పరిమళము దాని తీరు అర్థం కాదు. అయితే అరణ్యము లేదా ఎడారి అంటే లోకమే. లోకంలో దేవుడు అత్యున్నతమైనటువంటి కృపలో నిన్ను నన్ను అలాగ చేయటానికే ఈ లోకానికి వచ్చినటువంటి క్రిస్మస్ అని యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మొదట 2-3 అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశము మనం హృదయపూర్వకంగా గ్రహించాలి. అవును, కనుక చివరి దినాల్లో ఉన్నాము. ఎప్పుడు మనం రాకడో, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కనుక అందరము కూడాను దేవుడి యొక్క సన్నిధిలో చక్కగా క్రిస్మస్ బాలుడుగా 2000 సంవత్సరంలో వచ్చాడు. కాకపోతే ప్రతి సంవత్సరం క్రిస్మస్ బాలుడు అని చెప్పుకుంటున్నాం. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పరిచర్య, సువార్త, పరలోక రాజ్యం మర్మల గురించి మాట్లాడి ఆయన చనిపోయి సమాధి చేయబడి పరలోకముకు వెళ్ళారు. తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు కుమారుడు రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు మనందరం కూడా వెళ్ళిపోవటానికి ముందుగానే పరలోక మర్మముల గురించి మనకు తెలియను బాగా ఆయన వివరించారు వాక్యాన్ని. ఇప్పటికీ మనం పరలోక రాజ్యాన్ని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. కనుక మనందరము మన జీవితాల్లో ఆ దేవుని హృదయంలో చేర్చుకున్నాం. ఆ దేవుణ్ణి అన్ని విషయంలో, ఎందుకంటే ఆయన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడిని కూడా మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ యేసు ప్రభుని కృపలో మనం ముందుకు కొనసాగడానికి మనందరం ముందుకు సాగాం. అయిపోయిందా? మీరు క్యాండిల్స్ త్వరగా ముట్టించుకోండి. మీరు పెట్టండి. ముట్టించండి అబ్బా. అరే ముందు అడ్మిట్ ట్రాక్ క్యాండిల్స్ ఇచ్చారండి. దయచేసి క్యాండిల్స్ వెలిగించుకోవాల్సిందిగా మనం లేదు జోసఫ్ అందరం లెక్కలు పెడతాం. కూర్చొని క్యాండిల్ ఆడ వెలిగిస్తాం. ముగింపు ప్రాంతంతో ఏం పని క్యాండిల్ సర్వీస్ కి అందరము చేతిలో ఇట్లా ఎత్త పట్టుకున్నాము. పండించుకొని దయచేసి క్యాండిల్స్ వెలిగించుకుని ఇలా పట్టుకున్నాము. అది మీ బాధ, అది కాన్సెప్ట్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట కొండు దయించినాడు రారే గొల్లా బోయిలారా, రారే గొల్లా బోయిలారా, క్షణముని మొదని క్షణ ఫల ముందుదాము, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. పైవారు ముట్టించుకోలేదమ్మా, అగ్గిపెట్టి వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు
దయచేసి అందరూ కలిసి చక్కగా ఒక పాట పాడుకుంటూ మనందరం సెలవు తీసుకుందాం. క్యాండిల్స్ పట్టుకొని కింది కేక్ పీసెస్ ఇస్తాను, తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. వాళ్ళకి మీరు కేక్ పీసెస్ తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ పాడదమ్మా. అందాల తారాలు తెంచే బ్యాక్ పెడుతున్నాను. అది నాకు సంతోషం. చాలా